నమస్తే. 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అందరు విద్యార్థులతో పాటు దసరా సెలవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు గురువులకు దూరం అయ్యారు. మరి వాళ్ళని ఎవరు పరిశీలించాలి? వాళ్ళు ఇంట్లో చదువుతూ రాస్తూ కనిపిస్తున్నారా అనే విషయాన్ని తల్లి కానీ తండ్రి కానీ, వీరిద్దరు కాకపోతే మామయ్య, లేకపోతే అక్క, పిన్ని, వీరందరూ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కదా. చదువు రాకపోయినా పర్వాలేదు నాయన, తల్లి, మేము చదువుకోకపోవడం వల్ల కష్టాలు పాలయ్యాం. నాకు అప్పుడు చిన్నప్పుడు అమ్మన్న మాట నాకు జ్ఞాపకం, మా ఊర్లో వాళ్ళన్న మాట, మేము చదువుకోకపోవడం వల్ల మూర్ఖులం అయిపోయాం, మీరైనా చదువుకుంటారా? చదువుకోకపోతే మూర్ఖులు అవుతారు, చదువుకుంటే తెలివైన వాళ్ళు అవుతారు. అంటే చదువుకోవాలి. ఈ మాట చిన్న మాటే కానీ ఆ పిల్లల మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆ వయస్సులో మీకు నాకు తెలియని విషయం ఏముంది, ఆ వయసులో వాళ్ళకి ఆనందం కావాలి, సంతోషంగా స్నేహితులతో గడపాలి. లేదు అంతకంటే మించిపోయిన ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్, సెల్ ఫోన్, టీవీ, వీడియో గేమ్లు, ఫ్రీ ఫైర్ అంట, ఇంకా ఫ్రెండ్స్తో సుత్తేయడం. ఏం సుత్తేస్తారో మనకి తెలియదు. ఇలాగా వాళ్ళు ఏమైనా చేసినట్టయితే వాళ్ళ పట్లకు మీకు బాధ్యత ఉంది. ఇంకా వాళ్ళు ఉద్యోగానికి అందొచ్చేటటువంటి వయసుకు, మీ పరిభాషలో చెప్పాలంటే పలకబారిన పండు. తర్వాత ఏమవుతుంది? పలకబారిన తర్వాత పండుగ మారుతుంది కదా. అంటే ఫలం అందొస్తుంది. మన చేతికి అందొస్తున్నటువంటి బిడ్డలు కరెక్ట్గా 9 సంవత్సరాలు చదివి 10వ తరగతిలోకి వచ్చినప్పుడు ఇంకో 4 నెలలే పరీక్షలు ఉన్నాయి. ఈ 4 నెలలు వాడు రోజు చదవకపోతే మాత్రము అక్కడ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయనే విషయము తల్లిదండ్రులకు తెలియదు. చదువులేని తల్లిదండ్రులు వాడు మీకు చెప్పడు. ఇప్పుడు చదువురు అంటే నేను చదివేశానులే అని అనేస్తారు. లేదు, కూర్చోబెట్టి చదువుకు మంచి, అలాగని వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టమని నేను చెప్పలేదు. తల్లి అయితే మంచి బిర్యానీ, వాడికి ఇష్టం కదా చికెన్ బిర్యానీ, నాకు తెలుసు. వీళ్ళందరూ చికెన్ బిర్యానీ బిడ్డలు. వాడికి ఏది నచ్చుతుంది, ఐస్ క్రీమ్, మా ఆడపిల్లకైతే పప్పు, ఇంకోళ్ళకైతే వంకాయ, టమాటా, ఏదో ఒకటి వాళ్ళకి కాస్త ఎరవేసి ఈ 10 రోజులు చదువుకోమని చెప్పండి. 10 రోజులు కాదు, 4 నెలలు చదువుకునేటట్టు మీ తల్లి తండ్రి, వీలైతే అన్న అక్క, ఇంకా మామయ్య మాటలైతే ఇంకా బాగా వింటారు. అమ్మ తమ్ముడు కదా, బ్రహ్మాండంగా వింటారు మామయ్య మాట. అప్పుడు మామయ్యలు, తాతయ్యలు, మీ పాత్ర చిన్న పాత్ర కాదు, అమ్మమ్మలు తినే, మీరంటే పడి చేస్తారు. మరి బాబు 2 చదువుకోరా, బాగుపడురా అని 4 మాటలు చెప్తే వాడు పొంగిపోయి, అడుగు కాదు అమ్మాయి కూడా, అమ్మాయిలు అయితే పర్వాలేదమ్మా, వాళ్ళు చాలా కొంచెం పర్వాలేదు, వాళ్ళు కంట్రోల్ చేసేయగలుగుతున్నాం. మన అబ్బాయిలే జుత్తులు పెంచుకోవడం, తరగని కబుర్లు చెప్పుకోవడం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి.
గేమ్లు ఆడుతుంటే. అలాగే అందరినీ ఈ ఘాట్లో తోసవద్దు. తెలివైన వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళకేం తెలియదు. ఈ ప్రపంచం తెలియకున్నా హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్లోనే వాళ్ళు వేసిన గడ్డి తిని చదువుకుంటూ ప్రపంచం తెలియకున్నా బ్రతుకుతున్న బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళని మాత్రం మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఇంటర్మీడియట్ వాళ్ళు, అమ్మో అది ఒక్కటి దాటిపోతే చదువు అంతా అయిపోయినట్టే. ఇంటర్మీడియట్ అంటే సగం పరీక్ష పోతుంది. ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వీటికి స్క్రూ లూజు అంతే ఉంటుంది. అర్థమైందా? అంచేతనే అక్కడ కొద్దిగా బిగించి వాడికి కొంచెం బాధ్యత చెప్పిన ఆయన, మన ఇంట్లో అప్పులున్నాయి చెప్పాలి, మన ఇంట్లో కష్టాలున్నాయి, మన ఇంట్లో బాధలు ఉన్నాయి, ఇవేం చెప్పం మనం. ఆడేదో సినిమా హీరోలా ఫీల్ అయిపోయి ఆడు మా మాట విండు, మీ మాట విండు. దయించి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి బిడ్డని బాగు చేయాలి అని జపం చేయండి, చెప్పండి. బాగు చేసుకుంటే మాకంటే మీకే ఎక్కువ లాభం, మీ ఇల్లే బాగుపడుతుంది. నమస్కారం.